నవల పఠన కులధరంకార హత్యలపై నవల మధులత. రచయిత్రి లక్ష్మీ నాగేశ్వర్. 23వ భాగం. పతనం. ఇక ఇటు పూర్ణ జీవితం దిగజారే స్థితిలో ఉంది. జైలు నుండి బయటకు వచ్చాక భార్యతో ఒక అంగీకారానికి వస్తే కానీ అతను ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోయాడు. ఆ తర్వాత చుట్టూ చూసుకుంటే అన్నీ ప్రతికూల పరిస్థితులే కనిపించాయి. అతని కన్నా ముందే ప్రకాష్ జైలు నుండి బయటకు రావడంతో కేసుల్లోని సాక్ష్యాలన్నీ పూర్ణకు వ్యతిరేకంగాను తను ఏమాత్రం ఇరుక్కోకుండానూ మార్చుకున్నాడు. పూర్ణ జైలులో ఉండగా జిల్లా ఎస్పీ అతని మిత్రుడైన ఇన్స్పెక్టర్ శేషగిరిరావు గారిని ట్రాన్స్ఫర్ చేయించి తనకు నమ్మకస్తులైన ఆఫీసర్ను ఆ స్థానంలో పోస్ట్ చేయించుకుని కేసులో తనకు కావలసిన సాక్ష్యాలు సమాచారం అంతా సేకరించి కేసు ఫైల్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాడు. ఇదంతా తెలుసుకుని ఒకరోజు ఎస్పీని కలవడానికి పూర్ణ అతని ఇంటికి వెళ్ళాడు. ఒక ఆదివారం ఎస్పీ ఖచ్చితంగానే ఊర్లో ఉంటాడు అని తెలుసుకుని పూర్ణ ఎస్పీ ఇంటికి ఒక పెద్ద మంచి రకం మామిడి పళ్ళ బుట్టను వెంట వేసుకుని తనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళాడు. అతన్ని వరండాలో నిలబెట్టి అతను వచ్చిన విషయం ఎస్పీతో చెప్పడానికి ప్యూన్ లోనికి వెళ్ళాడు. పూర్ణ వచ్చాడని తెలిసి ఎస్పీకి చాలా కోపం వచ్చింది. అయినా అతన్ని వచ్చి లోపల కూర్చోమని చెప్పవలసిందని ప్యూన్తో చెప్పాడు. ఎవరికి తెలుసు, వచ్చే ఎలక్షన్లో గెలిచి ఈ పెద్ద మనిషే మినిస్టర్గా తన బావస్ కావచ్చేమో అని ఆలోచించాడు. ఎస్పీకి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను 10-12 సంవత్సరాలుగా ఐపీఎస్ సర్వీస్లో ఉన్నాడు. పూర్ణ లోనికి వచ్చి ఆఫీసుకు నమస్కారం పెట్టి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. తనకు ఎందుకు వచ్చింది సూటిగా చెప్పేశాడు. మీరు నాకన్నా చాలా చిన్నవారు, అయినా మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాను. అది మీ స్థానానికి నేను ఇచ్చే గౌరవం. ఈ కేసు నుండి మీరు నన్ను ఎలాగైనా బయటపడేయాలి అని అడగడానికి వచ్చాను. ఎస్పీ ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. అయినా తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ, నేను ఎలా మీకు సహాయం చేయగలను? మీరు ఒక ఘోరమైన నేరం చేశారు. సాక్ష్యాలన్నీ మీరు దోషి అని నిరూపిస్తున్నాయి. నేరం చేసిన వారికి తగిన శిక్ష పడేటట్టు చూడడం నా విద్యుత్ ధర్మం అన్నాడు. జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. ప్రకాష్ లాంటి వారు నన్ను ప్రేరేపించారు. మీరు కూడా అగ్రవర్ణానికి చెందినవారు. ఒక ఉన్నత కులానికి చెందిన అమ్మాయిని, సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారి కుమార్తెను ఒక అట్టడుగు వర్గానికి చెందిన దళితుడు ఆమెతో ఎందులోనూ తూగలేనివాడు తీసుకుపోయి పెండ్లి చేసుకుని వారి కళ్ళ ముందే సంఘంలో సంచరిస్తూ ఉంటే, అవమానం చేస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. నా గౌరవ ప్రతిష్టలను వాళ్ళు అపహాస్యం చేశారు. తన కళ్ళ ఎదుటే తన కూతురు అంతిమ కులజునితో కాపురం చేస్తుంటే అతని బంధువర్గం స్నేహితులు ఆ తండ్రిని వీధిలో చూసి నవ్వుతూ ఉంటే అతను ఏం చేయాలో చెప్పండి. అలాంటి అవమానం ఆ తల్లిదండ్రులు భరించాల్సిందేనా? జవాబుగా, పూర్ణగారు, రోజులు మారాయి. ఒక అమ్మాయిని యుద్ధంలో ఒక ప్రత్యర్థిని ఓడించి సొంతం చేసుకునే రోజులు కావు. అలాంటి కాలంలో కూడా ప్రత్యక్ష ఆయుధ పోటీకి కొన్ని పద్ధతులు ఉండేవి. ఇరుపక్షాల వారు వాటిని పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత కాలంలో మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి వల్లనైనా మీకు మానసిక క్షోభ కలిగినా అతన్ని చంపించే అధికారం మీకు లేదు. సాక్ష్యం, న్యాయం అన్నీ మీకు ప్రతికూలంగా ఉన్నాయి. నేను ఇందులో మీకు ఎలాంటి సాయం చేయలేను అన్నాడు. పూర్ణకు భవిష్యత్ అంధకార బంధురం కనిపించింది. అంతేనా? పూర్ణ హఠాత్తుగా ఎస్పీ 2 చేతులు పట్టుకుని, మీరు కూడా చాలా గొప్ప కులానికి చెందినవారు. మీ వాళ్ళల్లో ఒకరిని నిమ్న కులస్తులు ఎగతాళి చేస్తుంటే మీరేం చేయలేరా? మీరు మీ సాటివాటిగా నా మీద దయ చూపాలి. ఎలాగైనా ఈ కేసు నుండి తప్పించాలి. మీరు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఎస్పీకి చాలా కోపం వచ్చింది. తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు. తన గురించి ఏమనుకుంటున్నాడు అనుకున్నాడు. పూర్ణగారు, మీరు చెప్పింది చాలు. ఇక మీరు వెళ్ళవచ్చు. న్యాయపాలన చేయడంలో కులం కానీ వేరొకటి కానీ అడ్డు రాకూడదు. నేను ఐపీఎస్ సర్వీస్కి చెందినవాడిని. నా డ్యూటీ నేను చేయడానికి ఎవరికి భయపడను. తన పర అనే భావాలు నా ధర్మాన్ని నిర్వహించడంలో అడ్డురావు అని చెబుతూ అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళిపోయాడు. పూర్ణ కాసేపు అలాగే కూర్చున్నాడు. కానీ తను పట్టుకొచ్చిన మామిళ్ళ పళ్ళ బుట్ట తిరిగి తన కారును చేరుకోవడం చూసి
ఇక ఎస్పీని ఈ విషయంలో అర్థించి ప్రయోజనం లేదని రుజువు చేసుకుని అవమానంతో తల ఉంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది నెలలకే జనరల్ ఎలక్షన్లు జరిగాయి. పూర్ణ కుల పెద్దలు తమలో ప్రముఖుడైన పూర్ణ మీద కేసు కొట్టేసినట్టు అయితే తమ కులం వారి మద్దతు ఉంటుందని, ఆ ప్రాంతపు ఎన్నికల ఖర్చు అంతా తామే పెట్టుకుంటామని సీఎంకు కబురు పంపారు. దాని మీద సీఎం క్రింది నుండి రిపోర్టులు తెప్పించుకుని చూశాడు. వాటి ప్రకారం క్రింది వర్గాల వారి ఓట్లు అన్నీ ఈ కేసులో న్యాయం జరిగితే సీఎం పార్టీకి పడతాయని, అలా కాకుంటే అవతల పార్టీ వారికే పోతాయని, ఇటు ప్రక్కకు వస్తే ఈ కులం వారి ఓట్లు మాత్రం పూర్ణకు అనుకూలంగా ఉన్నాయని, తక్కిన అగ్గనకున్న వర్ణాల వారంతా న్యాయం వైపుకున్నారని తెలిసింది. ఇదంతా అంచనా వేసి సీఎం దళిత నాయకులకు ఎలక్షన్ కాగానే కేసు కోర్టుకు వెళుతుంది అని హామీ ఇచ్చాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సీఎం పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. పూర్ణ మీద కేసు ఏమవుతుందా అని జనం చాలా ఆతృతతో ఎదురు చూడసాగారు. ఒకరు మధ్యాహ్నం మీనా భోజనం అన్ని డైనింగ్ టేబుల్ మీద అమర్చి భర్త కోసం ఎదురు చూస్తుంది. పూర్ణ చాలా లేటుగా భోజనానికి వచ్చాడు. వెంటనే చేతులు ముఖం కడుక్కొని భోజనానికి రాకుండా ఆ ప్రక్కనే ఉన్న సోఫాలో కూలబడి దీర్ఘమైన ఒక నిట్టూర్పు విడిచాడు. చూస్తే అతన్ని వెనుక నుండి ఎవరో గట్టిగా దెబ్బతీసినట్టుగా ఉంది. మీనా కంగారు పడుతూ అతని దగ్గరగా వచ్చి, ఏం జరిగింది, ఏదైనా సీరియస్ విషయమా అని అడిగింది. జవాబుగా పూర్ణ మరొక నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు, చూడు, ఇన్ని రోజులుగా కేసులో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుతూ వస్తున్నాను. చివరికి ఏమైందంటే విజయవాడ స్పార్లో ఉన్న 2 ఎకరాల భూమిని ఒక ఎమ్మెల్యే బంధువుకు అమ్మి 50 లక్షలు తీసుకున్నాను. ఆ డబ్బు ఈ పనికి ఉపయోగించాను. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాను. అయితే ఎవరో బహుశా ప్రకాష్ అయి ఉంటాడు. ఈ సమాచారం పోలీసులకు ఇచ్చారు. అతను ముందే తనపై ఏమీ కేసు లేకుండా చేసుకున్నాడు. నేను గనక జైలుకు వెళితే మన వ్యాపారాలన్నీ అతనే చేసుకుంటాడు. అందువల్ల అతనికి లాభం. ఈలోగా పోలీసులు ఆ ల్యాండ్ రికార్డులన్నీ సంపాదించి నేరానికి డబ్బు ఎలా వచ్చింది అనే విషయమే పూర్తి సమాచారాన్ని పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి నేను ఆ ఎమ్మెల్యేతో మాట్లాడాను. భూమి అమ్మేటప్పుడు నాకు ఎంత డబ్బు ఇచ్చినది రహస్యంగా ఉంచాలని చెప్పాను. అందుకు తను ఒప్పుకున్నాడు కదా అని అడిగాను. దానికి అతను, అప్పట్లో ఆ విషయం ఒప్పుకున్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఇది హత్య కేసు అవడం వల్ల పోలీసులకు నిజం చెప్పక తప్పలేదు అన్నాడు. ఎందుకు, అతను మనవాడు కాదా? మీనా కళ్ళు పెద్దవి అయ్యాయి. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ అతని తండ్రి మన కులం, తల్లి ఎస్సీ క్రిస్టియన్ అట. ఇప్పుడు ఈ హత్యా నేరం బయటకు వచ్చిన తర్వాత అతను సహాయం చేయనంటున్నాడు. తను వేరే బ్యాంకుల నుండి ఆ డబ్బు తీసుకున్నాడట. అంతా రికార్డులో సాక్ష్యం ఉండడం వల్ల దాన్ని దాచలేను అంటున్నాడు. అది విని మీనా తల పట్టుకుని మరొక సోఫాలో కూలబడింది. ఇంట్లో తమ రహస్యాలు తెలుసుకుని బయటకు చెప్పకుండా పనివాళ్ళు ఎవరూ లేరు కదా అని సంతోషించింది. చాలాసేపు అలా గడిచిన తర్వాత, ఓకే నువ్వు అట్టే బాధపడకు, నేను మరొక ప్లాన్ ఆలోచిస్తున్నాను అని పూర్ణ భోజనానికి లేచాడు. కానీ ఇదంతా మీనా ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది. ఒకరోజు ఉదయం శ్వాస కష్టం అవుతుంది అంటూ ఆమె కింద పడిపోయింది. పూర్ణ ఆమెను వెంటనే విజయవాడలో శ్రేష్టమైన ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి అడ్మిట్ చేసుకుని ఆక్సిజన్ మీద పెట్టారు. ఈలోగా తదితర పరీక్షలు కూడా మొదలుపెట్టారు. మర్నాడు డాక్టర్లు పూర్ణతో ఆమెను హైదరాబాద్ కానీ ముంబైకి కానీ తీసుకుని వెళ్ళవలసిందని, ఆమె క్యాన్సర్ అని అనుమానిస్తున్నట్టుగా చెప్పారు. వెంటనే వ్యాపార విషయాలన్నీ పక్కకు పెట్టి పూర్ణ ఆమెను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేర్పించాడు. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమెకు లంగ్ క్యాన్సర్ వచ్చినట్లు తెలిపారు. ఆమెకు కెమోథెరపీ ఇవ్వడం మొదలుపెట్టారు. మీనా హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు పూర్ణ హిమాయత్ నగర్లోని ఆమె అక్కగారింట్లో ఉన్నాడు. ఆమెకు ట్రీట్మెంట్ మొదట విడత అవగానే ఇద్దరూ విజయవాడ వచ్చేశారు. ఆ సమయంలో పూర్ణ పూర్తిగా భార్య దగ్గరే ఉండిపోయాడు. వారు మరలా వైద్యం కోసం మరొక 10 రోజులు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఒకరోజు మీనాక్షి పూర్ణని పిలిచింది. అతను ఆమె మంచం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మీనాక్షి అతను చేయి పట్టుకుని, చూడండి, నాకు జీవితం మీద ఆశ లేదు, జీవిస్తానని నమ్మకం లేదు. నాకు ఒక్కసారి మధుని ఆమె కొడుకుని చూడాలని ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి వాళ్ళ పెళ్లి వీడియో నా కోసం పెట్టండి, అది నా బాధను కొంచెం తగ్గిస్తుంది అని. పూర్ణ ఆమె చెప్పినట్టుగానే ఆ వీడియో పెట్టి తను కూడా దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చొని చూడడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన 3 రోజులకు మధు తల్లి క్యాన్సర్ చివరి దిశలో ఉందని
ఆమెను బాబును చూడాలనుకుంటుందని మధుకు వార్త వచ్చింది. నేను వచ్చి అమ్మను చూస్తాను, బాబుని తీసుకురాను. అయితే మా నాన్న ఉండడానికి వీల్లేదు అంది మధు. ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత మధు తన పుట్టింటికి వచ్చింది. ఆమెకు ఈ అనుభవం చాలా చిత్రంగా ఉంది. 19 సంవత్సరాలు ఎంతో సంతోషంగా గడిపిన ఆ ఇల్లు ఇప్పుడు ఆమెకు కొత్తదిలా ఉంది. అస్సలు ఆ ఇంటితో ఎటువంటి సంబంధము లేనట్టుగా ఆమెకు అనిపిస్తోంది. ప్రేమైన వారి మరణం మనసు మీద చెరగని ముద్రను వేస్తుంది కదా. మధు తల్లి ఉన్న గదిలోకి ప్రవేశించి ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. మీనా గుర్తించలేనంతగా మారిపోయింది. తన ఎదురుగా ఉన్న ఎముకల పోగులో తల్లిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. మీనా కళ్ళు తెరిచి చూసి చేతులు చేయి పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. మధు కూడా ఏడ్చింది. పిల్లవాడు ఏడమ్మా, మధు తల వంచుకుని అంది. వాడిని తీసుకురాలేదు. తన తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోతున్నానా అన్న పాశ్చాత్తాప భావం ఆమెలో కలిగింది. బాగున్నావా మధు బేబీ? బాగున్నానమ్మా, అంతా నన్ను బాగా చూసుకుంటున్నారు. మీనా తను ఇంకా చాలా కాలం బతకలేనేమో అని చెప్పింది. మధు చేతిలో ఒక లాకర్కి ఉంచింది. ఆ లాకర్ నీ పేరు మీదనే ఉంది. దానిలో నా నగలు, మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి కాగితాలు ఉన్నాయి. అవి తీసుకో అంది మధు. నాకొద్దమ్మా అంటూ తాళం తల్లికి తిరిగిచ్చేసింది. మీనా అర్థం చేసుకుని నిట్టూర్చింది. తాముగా చేసిన దానికి ఇంతకన్నా ప్రాప్తం లేదు కదా. నా కోసం, నా ప్రేమ కోసం తీసుకో, ఇందులో మీ నాన్నగారిది ఏమీ లేదు అంటూ అలసటతో కళ్ళు మూసుకుంది. తన భ్రమ కానీ తన ప్రక్కన కూర్చుని ఉన్నది తన ప్రేమగా పెంచుకున్న కూతురు కాదు. ఆమెను శాశ్వతంగా తాము కోల్పోయారు అనుకుంది మీనా. మరొక నెల గడిచింది. మీనా పరిస్థితి విషమించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆసుపత్రిలో భర్త సమక్షంలో ఆమె తుది శ్వాస విడిచింది. పూర్ణ తన భార్య అంత్యక్రియలు దశదిన కర్మ చాలా ప్రేమగా, గొప్పగా బంధువులందరినీ పిలిచి నిర్వహించాడు. ఇదే నేను చేసే ఆఖరి సంబరం అన్నట్టుగా నిర్వహించాడు. అతని కూతురు తిరిగి వస్తుందని అతను ఆశించలేదు. ఆమె కబురు కూడా చేయలేదు. అతనికి జీవితంలో కూతురు అనే వ్యక్తి లేనేలేదు. ఆమెకు నాతో పనేంటి? ఆమె వల్ల కదా నా ప్రియాతి ప్రియమైన భార్యను కోల్పోయాను. మనం అందరం ఒంటరిగానే జీవితంలోకి వస్తాం. మధ్యలో నా భార్య కలిసింది. చాలా కాలం సంతోషంగా జీవించింది. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళతాం అనుకున్నాడు. బంధువుల్లో ఎవరైనా మధు విషయం ఎత్తితే తనకు వినబడినట్టుగా ఉండేవాడు. మానసిక స్థితి అతనిలో బంధువులు అందరూ వెళ్ళిపోయే వరకు ఉంది. ఇంట్లో ఒకరిద్దరు నమ్మకస్తులైన పని వాళ్ళని ఉంచుకున్నాడు. ఇల్లు చూసుకుని వండి పెట్టడానికి. ఇల్లు ఖాళీ కాగానే అతని మనసు కూడా శూన్యమైపోయింది. ఎందులోనూ అతను ఆసక్తితో పనిచేయకుండా ఉన్నాడు. అతనికి ఒక పాత రైస్ మిల్లు ఉంది. అక్కడికి పోయి ఉదయం పూట కూర్చుని అక్కడ మేనేజర్కి చేయవలసిందా చెప్పి ఇంటికి వచ్చేసేవాడు. అతను స్వతహాగా లౌక్యం, చురుకుతనం ఉన్న వ్యక్తి. ఒకరోజు అతను బాల కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచించాడు. తను చేయవలసిన పని చాలా ఉంది. లేకుంటే జీవితం ఇలా కూడా నడవదు. అతని మీద పోలీస్ కేసు ఉంది. దాని నుండి సరైన సాక్ష్యాధారాలతో తప్పించుకోవాలి. తన జీవితంలో అది ఎంత విజయం కావచ్చు, కానీ తనకది చాలా ముఖ్యం. ఈ ఆలోచనలో అతనికి జీవించడానికి ఒక కారణం కనపడింది. దానికోసం అతను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో విజయం సాధిస్తే తను సర్వస్వతంత్రుడు, తనకు ఇష్టమైన విధంగా జీవిస్తాడు. ఈలోగా నవీన్ హత్య విషయంలో కోర్టులో కేసు ఫైల్ చేయవలసిందని ఎస్సీ అసోసియేషన్ వారు గవర్నమెంట్లో ఉన్న తమ మినిస్టర్పై ఒత్తిడి పెంచారు. ఆయన చీఫ్ మినిస్టర్తో కేసు విషయమే మాట్లాడాడు. మన మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఇక కోర్టులో కేసు ఫైల్ చేయండి అని అధికారులకు ఆదేశించాడు సీఎం. అలా పూర్ణ పైన కేసు కోర్టులో ఫైల్ అయ్యింది.